నాకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ సిస్ట్లని, తర్వాత మయోమెక్టమీ చేశారు ఆల్రెడీ. చేసిన తర్వాత కూడా ఇంకా గెట్లు ఫామ్ అయిపోయి పెరిగిపోయిన తర్వాత చాలా హాస్పిటల్ తిరిగాను. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వరకు మధ్యలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిరిగాను. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను గుంటూరు. అక్కడ కూడా ఓపెన్ సర్జరీ, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఓపెన్ సర్జరీయే అవుతుందని చెప్తున్నారు. ఇంకా ప్రాబ్లం సివియర్ అయిపోతుంది. తర్వాత సుగంధ మ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని టెస్టులన్నీ చేసి చేద్దామమ్మా అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. ధైర్యంగా నేను ఉండడానికి కూడా మేడం మాట్లాడిన మాటలే కారణం. నా వెయిట్ చూసి కూడా నేను ఓపెన్ సర్జరీ పడుతుందేమో అనుకున్నా, కానీ మ్యామ్ చాలా కష్టపడి నాకు లాప్రోస్కోప్ ద్వారా అంత క్లియర్ చేశారు. ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నేను ఎక్కువగా నడిస్తే ఆయాసంలాగా వచ్చేది, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లము ఉండేది, తర్వాత బ్లీడింగ్లో ఎక్కువ పెయిన్ ఉండేది, బ్లీడింగ్ లేకపోయినా పెయిన్ ఉండేది. అవన్నీ ఇప్పుడు అసలు ఏమీ లేవు, అన్నీ క్లియర్ అయిపోయినాయి. నేను చాలా హెల్తీగా ఉన్నాను. అంతకుముందు కూడా ఫేస్లో చాలా డిప్రెషన్ లాగా బ్లాక్ అయిపోయి తర్వాత నా వెయిట్ నేను మోసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడైతే చాలా హల్కాగా వెయిట్లెస్గా, నా వెయిట్ నాకు తెలియట్లేదు, అంత హ్యాపీగా ఉన్నాను నేను. ఇవన్నీ చేసినందుకు మ్యామ్కి చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.